సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ గురించి అయితే మనము చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారనమాట. డ్రై ఫ్రూట్స్ ఎన్ని తినాలి, దాని తర్వాత ఇది తినడం వల్ల బేబీ గ్రోత్ ఉంటుందా, అండ్ బేబీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయా, దాని తర్వాత రోజుకి ఎన్ని తీసుకోవాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇవి నానబెట్టుకున్నాక దాంట్లో వచ్చే వాటర్ కూడా మేము తీసుకోవాలని అడుగుతున్నారు. సో వాటన్నిటి గురించి అయితే ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే మీరు ఫస్ట్ మంత్ నుంచి కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి తినొచ్చు. ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తొందరగా అరుగుతూ ఉంటాయి. అండ్ ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉన్నా కానీ ఎక్కువ తిన్నదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. ఇలాంటి గుడ్ ఫ్యాట్ అనేది మనం తీసుకుంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీకి మనం ఎంత ఫుడ్ లైట్గా తీసుకున్నా కానీ దాని తర్వాత ఇవి తీసుకుంటే మనకి కావాల్సిన ప్రోటీన్ అండ్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో మీకు ఏవైనా దొరకని, కాస్ట్లీవే తీసుకోవాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్లో మీకు దొరికినవి చీప్ అండ్ బెస్ట్ తీసుకోండి. దాంట్లో మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పల్లీలు కూడా. సో ఒక 5 రకాలే. నేనైతే మామూలుగా బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్, ఇవేమో సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఇవి ఇంకా పుచ్చగింజల పప్పు, దాని తర్వాత చియా సీడ్స్, వీటినైతే తీసుకొచ్చాను. అండ్ ఇంకొన్ని 2-3 ఐటమ్స్ తీసుకొచ్చాను. ఇవి పిల్లలకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఒక 5 రకాలు నేను ఇప్పుడు చెప్పే వాటిల్లో, ఇక్కడ చూపించే వాటిలో 5 రకాలు కదా. సో ఈ 5 రకాలైనా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి పుచ్చగింజలు అనమాట. సో నాకు అవైలబుల్ ఉన్నంత వరకు అయితే నేను పిల్లలకి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. అందులో బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి గుమ్మడి గింజలు అనమాట ఇవి. దాని తర్వాత ఇవి చియా సీడ్స్, వీటిని నేను తీసుకుంటాను. చియా సీడ్స్ మాత్రం పిల్లలకి పెట్టను. అండ్ చాలామంది ప్రెగ్నెన్సీలో చియా సీడ్స్ తినొచ్చా అని అడిగారు. తీసుకోవచ్చండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్లో విటమిన్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో స్ప్రౌట్స్ తీసుకోండి. వాటితో పాటు ఒక స్నాక్ ఐటమ్ లాగా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. చాలా మంచిది అనమాట. ఇది బేబీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. దాని తర్వాత బేబీకి గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ అన్ని విటమిన్స్ వెళ్ళవన్నమాట. సో ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చాలామంది ఒక డౌట్ ఏంటంటే, అందులో వచ్చే వాటర్ అనేవి, అంటే నానబెట్టిన తర్వాత అందులో వచ్చే నీరు అనేది మేము తీసుకోవాలా, అండ్ జ్యూస్ లాగా చేసుకొని తాగుతున్నప్పుడు ఆ వాటర్ కూడా అందులో వేసుకోవాలని అడుగుతున్నారు. సో అంత అవసరం అయితే ఏముండదు. ఒకసారి వాష్ చేసి పారబోసేయండి. నానినాక కూడా వాష్ చేసి పక్కకి ఆ నీళ్ళన్నీ పారబోసి మంచిగా అంటే అవి వాటర్ అనే వల్లనే ఉంటే కొంచెం స్మెల్ వస్తాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ మీరు తినలేరు. సో ఖచ్చితంగా వాటి నీరంతా కూడా తీసేయాలి. దాంట్లో విటమిన్స్ అన్నీ అందులో వెళ్తాయి అంటారు కానీ అస్సలు వెళ్ళదు అది. ఓన్లీ ఇవి నానతాయి అన్నమాట. అండ్ ఇవైతే ఇంకా మీకు డేట్స్ అనేవి నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ వస్తాయి కాబట్టి ఇవి డైరెక్ట్ తినేసేయండి స్నాక్ ఐటమ్ లాగా. వీటన్నింటిని మాత్రం నానబెట్టుకొని వాటి నీరు అనేది వడబోసే మీరు మంచిగా 1-2 సార్లు వాష్ చేసుకొని ఈ బాదంని అయితే పొట్టు తీసుకొని తినడం చాలా మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీరు ఒక 5 రకాల డ్రై ఫ్రూట్స్నైనా తీసుకుంటారు. అండ్ దాని తర్వాత రోజుకి ఒక 5 తీసుకోండి. అన్నీ కలిపి అన్నీ ఒక 5-6 రకాలు ఉంటాయి కాబట్టి మనకి 5 తీసుకోండి. 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 పిస్తా, ఇలాంటివి నేనైతే ఇంతవరకు తీసుకున్నాను. సో వీటిని నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నేను పిల్లలకి ఇస్తానన్నమాట. నేను కూడా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అనేది తాగుతాను పొద్దున్నే. సో దానికోసం నానబెట్టాను అండ్ పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాను. సో ఇలా ఈ నీటిని మీరు మొక్కలకి లేదంటే బయట పారబోయండి అంతే. కానీ మీరైతే ఈ జ్యూస్లో ఈ వాటర్ని పోసుకోవాలి, ఇది పోసుకుంటేనే మంచిది అన్న అపోహ అయితే పెట్టుకోకండి. సో నేనైతే ఈ వాటర్ అంతా కూడా పడేసేస్తాను. వీటిని ఇంకా మీరు పొద్దున్నే జ్యూస్ లాగా కూడా చేసి తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డు కంటే కూడా, అంటే మనం నానబెట్టం కదా, నానబెట్టకుండా చేస్తాం లడ్డూని. సో అందుకే మీరు నానబెట్టుకొని డైరెక్ట్ ఇలా తీసుకోవాలి. దీంట్లోకి స్వీట్ కోసం కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే డేట్స్ యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత బెల్లం యాడ్ చేసి ఇచ్చానన్నమాట పిల్లలకి.
సో ఖచ్చితంగా బెల్లంతో మీకు ఎక్కువ వేడి చేస్తుంది అనుకుంటే మాత్రం బెల్లం ఒక్కటి అవాయిడ్ చేయండి. డేట్స్ అనేవి తీసుకోండి. రోజులో మనకి కొన్ని డేట్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా అలా సెట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు డ్రై ఫ్రూట్స్ని ఇలా తీసుకుంటే చాలా మంచిది. ఇంత క్వాంటిటీలో అంటే మీరు గుప్పెడన్ని తీసుకోండి. ఒక పిడికిలు బిగిస్తే ఎన్నైతే వస్తాయో బాదం అన్నీ కలిపి అన్నీ తీసుకోండి. లేదంటే కౌంట్ చేసుకోండి. రోజు ఒక అన్నీ కలిపి 5 అలా ఉంటే సరిపోతుంది అనమాట. బాదంని మాత్రం పొట్టు తీసే తినాలి. ఎందుకంటే అరుగుదల అనేది అవ్వదనేసి పొట్టు తీసే తినాలంటూ ఉంటారు. అండ్ మీరు ఇవి అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పుడ్డింగ్ కూడా చేసుకొని తినొచ్చు అనమాట. నేనైతే అది ఎలా చేయాలనేది ప్రిపరేషన్ కూడా చేసి చూపించాను. ఇది డైట్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు, పిల్లలు అందరూ కూడా తీసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.